9 నెలలు మోసి జన్మనిచ్చిన తల్లి, తన బిడ్డ కోసం జీవితాన్ని దారపోసిన నాన్న ఒకప్పుడు దైవ సమానులు. కానీ నేడు కొందరి పిల్లలకు వాళ్ళే కంటిలోని నలసగా మారుతున్నారు. వాళ్ళని వదిలించుకోవాలని చూస్తున్నారు. ఈనాడు సమాజంలో పట్టి పీడిస్తున్న సమస్య పిల్లలు ఎందుకు తమ తల్లిదండ్రులను వదిలేస్తున్నారు అని. దీని గురించి మనం ఈరోజు మరింత లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. పిల్లలు తల్లిదండ్రులను వదిలేయడానికి ప్రధాన కారణం తల్లిదండ్రులే. మీరు విన్నది నిజమే. మీరు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మీ పిల్లలకు ఏమిచ్చారంటే వాళ్ళు ఇలా చెప్తారు, నేను నా పిల్లల్ని ఎంతో గొప్ప చదువులు చదివించాను, వాళ్ళకి ఆస్తులు ఇచ్చాను, వాళ్ళ పెళ్ళిళ్ళు ఘనంగా చేశాను అని గర్వంగా చెప్పుకుంటారు. మరి మీ పిల్లలకు చిన్నప్పటి నుంచి సంస్కారం ఇచ్చారా? మంచి వ్యక్తిత్వం నేర్పించారా? కుటుంబ విలువలు, మంచి చెడు అంటే ఏంటో నేర్పించారా? చాలామంది తల్లిదండ్రులకి ఆన్సర్ నో అనే వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి దానికి అంత సమయం ఉండదు. కేవలం పిల్లల ర్యాంకుల మీద, వాళ్ళ భవిష్యత్తులో ఇంజనీరో డాక్టర్ కావాలని మాత్రమే కోరుకుంటారు. కానీ ఒక మంచి వ్యక్తిగా మార్చడానికి పునాది మాత్రం వేయరు. దీనివల్లే పిల్లలకు ర్యాంకుల మీద ఉన్న శ్రద్ధ రక్త సంబంధం మీద ఉండడం లేదు. అందుకే చాలామంది పిల్లలు ఆ వాల్యూస్ లేకనే తమ తల్లిదండ్రులని భారంగా భావించి వదిలేస్తున్నారు. ఇంకా రెండో కారణం స్వార్థం. చాలామంది తల్లిదండ్రులు చదువుకోకపోయినా వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తూ తమ ఆశలను, ఆస్తులను అన్నిటినీ పిల్లల చదువు కోసమే వెచ్చిస్తున్నారు. కానీ పిల్లలు తల్లిదండ్రుల త్యాగాన్ని మర్చిపోతున్నారు. చదువు అనేది సంస్కారాన్ని ఇస్తుంది. ఆ సంస్కారాన్ని మనం కోల్పోయినప్పుడు మనం ఎంత పెద్ద చదువులు చదువుకున్నా బూడిదల పోసిన పన్నీరే. ఇంకా మూడో కారణం కొత్తగా వచ్చే జీవిత భాగస్వామి. చాలామంది జీవిత భాగస్వామి ఒత్తిడి వల్లనో, లేక వాళ్ళకి ప్రైవసీ కావాలన్న కోరిక వల్లనో తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తున్నారు. మీ తల్లిదండ్రులు కోరుకునేది కేవలం 3 పూట్ల తిండి, అలాగే మీ నుంచి వచ్చే కొంత ప్రేమ. అది కూడా మీరు ఇవ్వలేకపోతున్నారంటే మీరు ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మీకు తల్లిదండ్రుల నుంచి వచ్చే ఇంటి పేరు కావాలి, అలాగే వాళ్ళ ఆస్తులు కూడా కావాలి. కానీ వాళ్ళు మాత్రం వద్దా? మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని అలానే భావించి ఉంటే మీరు ఈనాడు ఇంత స్టేజ్కి వచ్చేవాళ్ళే కాదు కదా. మీరు ఎందుకని అలా ఆలోచించలేకపోతున్నారు? వాళ్ళు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా మీరు అడిగిందల్లా కొనిచ్చుంటారు. కానీ ఈనాడు మీరు కేవలం వాళ్ళకి తిండి పెట్టలేకపోతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు అయితే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం లేదని ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. గుర్తుంచుకోండి, అమ్మా నాన్నలు అంటే మనం మోయలేని భారం కాదు, మనల్ని నిలబెట్టే ఆధారం. ఈనాడు మీరు మీ తల్లిదండ్రులను వదిలేస్తే మీ పిల్లలు కూడా మీ నుంచి నేర్చుకుంటారు. వాళ్ళు కూడా మిమ్మల్ని వదిలేస్తారు. దయచేసి ఆ విషవలయాన్ని ఈనాడే తెంచేద్దాం. అమ్మా నాన్నను గౌరవిద్దాం, బాధ్యతగా ప్రేమిద్దాం. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.